లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ రెడీ అయింది. అన్ని స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్ లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని చేవెళ్లలో పూరించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కారు స్పీడ్ పెరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశమై లోక్సభ ఎన్నికలపై చర్చించారు. మరోవైపు సభ సక్సెస్ కు సమన్వయంతో పనిచేస్తున్నారు నేతలు. కాసాని జ్ఞానేశ్వర్ బలమైన అభ్యర్థిని బీఆర్ఎస్ భావిస్తుంది. 2014-2019 ఎన్నికల్లో చేవెళ్ల సీట్ గెలుచుకుంది బీఆర్ఎస్. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ రెడీ అయింది. అన్ని స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్ లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని చేవెళ్లలో పూరించనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కారు స్పీడ్ పెరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. ఈ రోజు చేవెళ్లలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరగనుంది. ముఖ్యంగా లోక్సభ నోటిఫికేషన్ ముందు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ మొదటి సభ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ శ్రేణులు ఇప్పటికే అంటే ఇటు ఒకవైపు కీలకమైన నేతలు పార్టీని వీడుతుండడం, అదేవిధంగా సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారడం, అదేవిధంగా ఎవరైతే పార్టీ క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత వెళ్తున్నారో ఇట్లా క్యాడర్ లో నిరాసక్తి నెరుకుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నది చెప్పుకోవచ్చు. దీనిలో కేసీఆర్ కామెంట్స్ కీలకంగా ఉండనున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ ఇటు పొలంబాట పట్టారు, నల్గొండ, సూర్యాపేట ఇతర జిల్లాలు, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చేవెళ్ల సభ వేదికగా కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ గురించి 2 రోజుల్లో మాట్లాడతారని చెప్పి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. దీనికి సంబంధించి ఎట్లాంటి విషయాలు చెప్తారనే ఉత్కంఠ మాత్రం నెలకొంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.